జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు గాని నే చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తా. వెళ్ళు. ఆపండి, పెళ్లి కుదిరే రాలేదు, ఇంకే మేడ తాళాలు ఎందుకు? ఆపండి. వాయించడం ఆపారంటే నేను వచ్చి మిమ్మల్ని వాయిస్తాను. ముహూర్తం దగ్గర పడింది, ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజనా అమ్మాయి రాదు, జమీందారు గారి చుట్టూ కాపలా పెట్టారు. రాదా? ఎక్కడ నా కత్తి? పూజారి, పెళ్లి జరిపించు. ఏమిటి మేళ వినపడుతుంది? ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి మేళ వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? 3 ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా, పెళ్లి కూతురు లేకుండా 3 ముళ్ళు ఎవరికేస్తున్నట్టా అని. ఏ మేక పిల్లకో కోడి పిల్లకో రాయికో రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారి మెడలో 3 ముళ్ళు వేసేటండి. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర నుంచి తీసుకొచ్చారు. కబడ్డీ 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 ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏమీ చేయలేవు. లైట్ ఆఫ్ చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా? లైట్ అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే నీకు చీకట్లోనే ఇష్టమా? అయ్యో, ఎవరో వచ్చినట్టు, వెళ్ళి చూడండి. వీడెవడండి పానకంలో పొడకలాగా? ఎవరు? ఇంకేం భయం లేదు, టెన్షన్ కాదు. ఊరుకోమ్మా, ఊరుకో. పెద్దవాళ్ళు ఓటమి ఒప్పుకోరు. ఇలాగైనా గెలవాలని ప్రయత్నించారు, కానీ ఇందులో కూడా వాళ్ళకి ఓటమి ఎదురైంది. ఊరుకోమ్మా, రవికి మరేం పర్వాలేదు, గండం గడిచింది. భార్యాభర్తలు ఏకమయ్యే తొలి రాత్రి ప్రాణం తీయడానికి ప్రయత్నించారు ఎవరో. చచ్చా, వాళ్ళు అసలు మనుషులేనా? ఆ రాక్షసుడెవడో నాకు తెలుసు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర
జమీందారు కూతురుమేడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. చెప్పేది ఏమిటంటే ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గారిని కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది కానివ్వండి, జైలే మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులోకి తోసేయడానికి. అందుకే నీకు బుర్రంది కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలే కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గారిని కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇది పెద్దయ్య, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారా? ఎవరిని? ఈ పాడు బీడీని. బీడీనా? ఈ బీడీ మహత్యం నీకేం తెలుసు? రాజు, ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడీ నదలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడీ లేకపోతే మనం ఒక క్షణం కూడా ఉండలేము. వాళ్ళు జువ్వ లాగేస్తాయి. సరే, ఈ క్షణం నుంచి బీడీ తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పినా వింటాను కదా రాని, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసాయి. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. రాణి, సరే, నేను కావాలో బీడీ కావాలో నువ్వే తెలుసుకో. మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు, ఊరికందరికీ రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి. మా ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడకరాని, ఆ ఇన్స్పెక్టర్ టైం బాగున్నట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాటి కారణంగా నిన్ను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? ఒకటా రెండా? 1.25 లక్షలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి పారండి. ఆచారే, కుడి చెయ్యి. చూసారా మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడో నన్ను? ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతో సేపు పట్టదు. అమ్మో అమ్మో, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఎంత మాట అన్నాడో చూసారా? ఇంకా విచారణ అక్కర్లేదు, అరెస్ట్ చేసి పట్టుకోండి. నీ మీద వచ్చిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి. గోపన్న గారు కూతురు చేపట్టుకుని బలాత్కరించబోయావంట, మాధవరావు తోటలోకి వెళ్ళి దొంగతనం చేశావంట, రామరాజు గారింట్లోకి వెళ్ళి. ఆపండి ఇన్స్పెక్టర్ బాబు, గుళ్ళో మంత్రాలు చదివినట్లుగా ఫిర్యాదులు వరుసగా చదవడం కాదు. ఆ ఫిర్యాదులు ఇచ్చే మనుషులతో ఒక్కసారి చెప్పించండి చూద్దాం. మీలో ఎవరయ్యా గోపన్న? గోపన్న ఎవరు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి హడావిడిగా జారుకున్నాడండి. ఏ కడుపులో పోచేడు ఉంటాడు. ఆచారి, కుడి చెయ్యి. ఇన్స్పెక్టర్ బాబు,
గోపన లేకపోతేనే ఆ రెండవ ఫిర్యాదు ఇచ్చిన మనిషిని పిలవండి. అలాగే. తన తోటలో ఇతను దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చిన మాధవరావు ఎవరయ్యా? ఎవరు? ఇదిగో ఇప్పటిదాకా ఇక్కడే. ఇదిగో ఇప్పుడు అక్కడ. ఏయ్, మీ మందు పేరు చెప్తే పారిపోతారే, అలా పారిపోతున్నాడు కదా. అమ్మో, ఏమిటయ్యా ఇదంతా? రిపోర్ట్లు ఇచ్చేసి విచారణ జరిపే వేళకు ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏమిటిదంతా? అయ్యా అన్నీ లేవనుకోండి, ఒక్క మున్సబ్ గారి రిపోర్ట్ చాలు కదా. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు, అందుకు ఇతను అరెస్ట్ చేయొచ్చు. ఏమయ్యా మున్సబు, నీ మీద ఈ రాజన్ హత్యా ప్రయత్నం చేయబోయాడా? లేదు. అదేమిటయ్యా మున్సబ్ అలా చెబుతున్నావు? నిజమేమిటో అదే చెబుతున్నాను. అమ్మో, నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, వెళ్ళి మంది వేసుకుంటాను. అయితే అబద్ధం రిపోర్ట్ ఇచ్చి చట్టం తాడుకోవాలని చూస్తున్నారా? ఇది నేరం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈసారి క్షమించి వదిలేస్తున్నారు. మరెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. ఏమిటో వెధవ కర్మ, ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం. ఏమీ ఉండదు. ఇదిగో, నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసులను కూడా పిలిపించాడు. ఇక ఆచారి కుడి చెయ్యికి పట్టిన గతే ఎడం చెయ్యికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని 2-3 కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశకనం కోతలకు ఎగు. నువ్వు అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటి వాడు. ఆ పైన 2 చేతులు ఉన్నవాడు. రాత్రి వేళ మీరు ఒక్కరూ పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది. దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక. తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలు గంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకు అడుగు పెట్టాడు. పెద్ద మాంసం కోసే కత్తి చేత్తో పట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. మంచం దగ్గరగా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు. ఎడం చేతి మీద దుప్పటి తీశాడు. కత్తి పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. తమరు మహత్తరమైన పథకం వేశారండి. కాకపోతే ఆఖరి క్షణంలో ఆ శేషయ్య గారు వెధవ కోత పూసి కథంతా అడ్డం తిప్పేశాడు. ఆచారి, అయ్యా, సామదాన భేద దండోపాయాల్లో ఈ రాజన్న గారి మీద ఉపయోగించాల్సింది దండోపాయమేనయ్యా, సందేహం లేదు. మేమేమని సెలవిచ్చాం? దండోపాయమైన సెలవిచ్చారండి. కాకపోతే మన ఊళ్ళో వాడి జోలికి వెళ్ళే మగాడు ఎవడున్నాడండి? ఆ చెయ్యి కూడా ఉంటే తమరే వెళ్ళుండేవారేమో. కానీ పాపం నువ్వు నోరు మూసుకోపోతే ఈ ఉన్న ఒక్క చేత్తోనే నిన్ను బాయించగ. రేయ్, మా ఊరొచ్చి మా మనుషుల మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మ కాదురా ఈ రాజన్న. ఓహో, నువ్వేనట్రా రాజన్న? నిన్ను ఖతం చేయడానికే వచ్చాను రా. అలాగేరా, ఎవరిని ఎవరు ఖతం చేస్తారో ఇప్పుడే తెలుసుకుందాం. రేయ్, దున్నపోతల కండలు పెంచడం కాదురా, గుండె బలం కూడా కావాలి.
చూసాడురా సావు మేడం